హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు సగ్గుబియ్యంతో స్వీట్ చేస్తున్నాను, అది హల్వా చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. మన ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా సగ్గుబియ్యం ఉంటుంది కదండి, అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇలాగా సగ్గుబియ్యంతో హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మిక్సర్ జార్ తీసుకున్నాను. అందులోని ఈ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా పౌడర్ పట్టించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యం ఈ బౌల్లోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తోని 3 గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1, 2 వేసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం 3 మీద కొంచెం వేస్తున్నాను. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. మన జీడిపప్పు కొంచెం నేతిలోని వేయించుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుందాం. బాదం పప్పు కొంచెం వేసుకున్నాను, అలాగే జీడిపప్పు దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లోని మనం ఈ గ్లాస్తోని సగ్గుబియ్యం వేసుకున్నాం. అలాగే నేను 3/4 షుగరు వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాను. షుగరు బెల్లం కలిపి చేస్తే బాగుంటుంది టేస్ట్. లేదా ఇష్టం లేకపోతే ఉట్టి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే బెల్లం కూడా కొంచెం వేస్తున్నాను. ఈ గ్లాసు సగ్గుబియ్యంకి గ్లాసు వేస్తే కొలత సరిపోద్ది. ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం బెల్లం వేసాను ఎక్కువ. అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం కరగడానికే వాటర్ వేసుకోవాలి, పాకం రావక్కర్లేదు. ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను. దీంతో కొంచెం వాటర్ వేస్తున్నాను. కరిగితే సరిపోతుంది, పాకం అక్కర్లేదు. ఇది కరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బెల్లం చూడండి కరిగిపోయింది. ఇలా కరిగితే చాలు, పాకం అవసరం లేదండి, పాకం అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యం మిక్సీలో పట్టుకున్నాం కదండి, ఈ లిక్విడ్ ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది, అంటేస్తుంది. నేను వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలాగా వదిలేస్తే దగ్గర పడిపోద్ది. సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడింది, ఇంకా దగ్గర పడాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అప్పటికప్పుడు మనకి తినాలనిపిస్తే స్వీటు ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొబ్బరి పాలు వేసి కూడా చేస్తారు, ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది.
కొబ్బరి పాలు కానీ కొబ్బరి కూర కానీ వేసి చేస్తారు. ఇది ఎక్కువ కేరళలో ఎక్కువ చేస్తారండి స్వీటు. మళ్ళీ కాసేపు అయ్యాక మూత పెట్టేసి అలాగే సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి దగ్గర పడిపోయింది, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. మనం ఇందాక జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. అయిపోయిందండి సగ్గుబియ్యంతో హల్వా. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి నెయ్యి చూడండి ఎలాగా సపరేట్గా కనిపిస్తుందో. ఇలా ప్యాన్ నుంచి ఇలాగా సపరేట్ అయిపోవాలి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. ఇంతేనండి, రెసిపీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. యాలక పొడి వేస్తున్నాను, ఇందాక వేయడం మర్చిపోయాను, మీకు చూపించలేదు. ఇంకోటండి వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను చూడండి. యమ్మీ యమ్మీ సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సగ్గుబియ్యం తాగినా తిన్నా ఒంటికి చలవ చేస్తుందండి. అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఇలాగా ఈ స్వీట్ రెసిపీ చేసుకుంటే మనకి మంచిది. ఇది వేసవికాలం కదండి, సమ్మర్లో కూడా సగ్గుబియ్యం కానీ ఇలాగ హల్వా కానీ చేసుకొని మీ పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి. పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా నోట్లోకి వెళ్ళిపోద్ది. అలాగే నేను బౌల్లో వేసుకుంటున్నాను. ఈ హల్వాలోని కొంచెం మనం పాలు వేసుకొని కూడా తినొచ్చండి, అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం పాయసం చేసే తినే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎలా వచ్చిందో తిని చూపిస్తాను. సూపర్గా ఉందండి. గ్లాస్ సగ్గుబియ్యంతో హల్వా చేసి ఇలాగ మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చేసి పెట్టండి. ఇంతేనండి వీడియో. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.